ఎన్నో ఆలోచనలతో మొదలైన మా యొక్క ప్రయాణం మీకోసం. ఆగండి ఆగండి ఆగండి. మీరెప్పుడైనా మీ బర్త్డే రోజు మీ ఫ్రెండ్ బర్త్డేని స్టేటస్గా పెట్టారా? అది కూడా మీ లైఫ్లోకి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన ఫ్రెండ్ని. అవునండి, మేమిద్దరం ఒకే రోజు, ఒకే నెల, ఒకే సంవత్సరం, ఇంకా ఒకే టైంకి పుట్టాము. కానీ మా పరిచయం ఏర్పడడానికి మాత్రం 30 సంవత్సరాలు పట్టిందండి. మా పరిచయం ఎలా ఏర్పడిందో తెలుసా? డిజిటల్ మహిళ అనే గ్రేట్ ప్లాట్ఫామ్ ద్వారా ఏర్పడింది. కానీ ఇప్పుడు మేము స్నేహితులుగా మాత్రమే కాకుండా ఒకరికొకరం తోడుగా ఇంకా సపోర్ట్గా ఉన్నాం. అలాగే ఒకరినొకరం కేర్ చేసుకుంటాం కూడా. మేము ఇప్పుడు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ లాగా మారిపోయామనిపిస్తుంది. మరి మేము ఫ్రెండ్స్గా మారిన తర్వాత మా మొదటి కలయిక ఎక్కడ జరగబోతుందో తెలుసా? మేము ఆగస్టు నెల డిజిటల్ మహిళ మైత్రి మహోత్సవంలో కలవబోతున్నాం. చాలా ఎక్సైటెడ్గా ఉంది నాకు. మరి మీరు కూడా మాలాంటి స్నేహాన్ని పొందాలి అనుకుంటే మైత్రి మహోత్సవం ఈవెంట్కి తప్పకుండా రావాలని కోరుకుంటున్నాను. మీరు ఇంకా మీ వెన్నంటే ఉండే స్నేహం గొప్ప గొప్ప ప్లాట్ఫామ్స్ని కోరుకుంటే హైదరాబాద్ మైత్రి మహోత్సవం ఈవెంట్కి వచ్చేయండి. మరి దీని గురించి ఎలా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇచ్చాను, వెంటనే జాయిన్ అవ్వండి. ఆమె నవ్వు మాకు శక్తి, ఆమె మా వెన్నంటే ఉండే సంపద, ఆమె మాకు నేర్పించేదే స్వేచ్ఛ, ఆమె మాటలో లాలన, చూపులో పాలన, రాజసం అంటే పాలించడం కాదు నడిపించడం అని చెప్పే ఆమె తత్వం. డిజిటల్ స్కిల్స్ని చాలా ఈజీగా నేర్పించే శరణ్య మేడం, వెంటనే దేనికైనా రెస్పాండ్ అయ్యే డిజిటల్ మహిళా టీం, మాకున్న టాలెంట్స్ని ప్రోత్సహిస్తూ మమ్మల్ని ఉన్నతంగా నిలబెట్టాలి అనే మేడం తపన. ఈరోజు మేము డిజిటల్ స్కిల్స్ నేర్చుకొని ఎర్న్ చేస్తున్నాము, ఇంకా ఈవెంట్లో అచీవర్స్ అవార్డు కూడా తీసుకోబోతున్నాము. ఒకప్పుడు ఒకరిగా మొదలైన ప్రయాణం ఈరోజు కొన్ని వేల మంది వరకు చేరింది, త్వరలోనే కొన్ని లక్షల మంది వరకు కూడా చేరబోతుంది. మరి మా ఈ ప్రయాణంలో మీరందరూ కూడా కలిసి నడుస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ డిజిటల్ మహిళ. మరి ఇంతటి గొప్ప స్నేహాన్ని ఇంకా శక్తి, సంపద, స్వేచ్ఛను అందించినందుకు థ్యాంక్ యూ డిజిటల్ మహిళ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే డియర్స్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే డియర్స్. మరి అందరూ కూడా ఈవెంట్కి వచ్చేసేయండి, అందరం అక్కడ కలుద్దాం.